మోడ్రన్ కపుల్ పార్ట్ 24. ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ మహా సీరియస్గా ఫేస్ పెడుతుంది. అక్కీ చుట్టూ ఉన్న అమ్మాయిలు అంతా కూడా దూరం జరుగుతారు అక్కడి నుంచి. అందరి వైపు చూస్తూ మిమ్మల్నే అడిగేది ఏం జరుగుతుంది ఇక్కడ అంటుంది మళ్ళీ మహా. నాన్సీ నువ్వు చెప్పు అంది. అది మేడం నేను అంటుంది నాన్సీ. హా నువ్వే, నీ గురించే నేను అడిగేది అంది మహా. అక్కీతో మాట్లాడదామని వచ్చాను మేడం. అయిపోయిందా మాట్లాడడం అంటుంది మహా. అయ్యింది అన్నట్టు తల ఊపుతుంది నాన్సీ. మళ్ళీ అంతలోనే కాదు అని తల ఊపుతుంది. నాన్సీ తికమకగా ఆన్సర్ చెప్తుంటే మహాకి చిరాకు వచ్చి అయ్యిందా లేదా అంటుంది. మేడం అయిపోయింది అంది నాన్సీ. అయితే ఇక్కడేం పని, ఇంకా వెళ్ళు అంది. అది మేడం అని నాన్సీ అంటుంటే వెళ్ళమన్నానుగా నాన్సీ అంది మహా. ఓకే మేడం అంటూ వెళ్ళిపోతుంది నాన్సీ. అందరి వైపు చూసి మీరు దేనికి వచ్చారు అని అడుగుతుంది. అందరూ కూడా నాన్సీని ఫాలో అయ్యి అదే చెప్తారు. అతనికి ఏమన్నా అయిందా ఏంటి, అందరూ ఒక్కసారే వచ్చి మాట్లాడడానికి? ఇది ఆఫీస్ పార్టీ కాదు, అండ్ లంచ్ టైం కూడా అయింది. ఇంకా మీరు ఇతనితో సోది చెప్తూ ఇక్కడే ఉంటే అందరికీ హాఫ్ డే లీవ్ అని రాసేస్తాను అంది మహా. మేడం సారీ అంటూ వెళ్ళిపోతుంటే ఆగండి అని అక్కీ వాళ్ళని ఆపుతాడు. మహా అక్కీని సీరియస్గా చూస్తూ ఎందుకు ఆగమన్నావు వాళ్ళని? ఇప్పుడు నీ దగ్గరికే వస్తున్నా. ఏంటి ఈ మీటింగ్? ఇదేం కాన్ఫరెన్స్ హాల్ కాదు కదా. సారీ మేడం, నా గురించి వాళ్ళంతా లంచ్ చేయకుండానే వెళ్తున్నారు. ఈ ఒక్కసారికి క్షమించి లంచ్ చేయనివ్వండి అంటాడు. సరే అంటూ మహా కూడా లంచ్ ఆర్డర్ ఇస్తుంది. గీతిక మహాకి ఎదురుగా కూర్చొని మేడం మీకు కోపం రాలేదు అని అర్థమవుతుంది, కానీ ఎందుకు లేని కోపాన్ని తెచ్చుకున్నారు? చచ్చిపోతున్నారు అబ్బాయిలు అంతా, అందుకే అలా చేశాను అంది మహా. వాళ్ళకేం ప్రాబ్లం మేడం అంది గీతిక. గీతిక ఆ మాత్రం కూడా తెలియదా? వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ అంతా కూడా అక్కీని చుట్టుముట్టేసరికి అసూయతో రగిలిపోతున్నారు హహ అని నవ్వుతుంది గీతిక. మహా కూడా నవ్వుతూ హ్యాండ్ వాష్కి వెళ్తూ గీతిక త్వరగా కంప్లీట్ చేసి నువ్వు వచ్చాయి అంటుంది. అలానే మేడం అంది గీతిక. ఆఫీస్ టైమింగ్ అవ్వగానే అక్కీ మహా క్యాబిన్కి వెళ్తాడు. ఏంటి అక్కీ ఇలా వచ్చావంది మహా. మహా ఫోన్ కావాలి అన్నాడు అక్కీ. ఇంటికే కదా వెళ్ళేది, నేను వస్తాను, ఒక 5 minutes ఆగు, దారిలో ఫోన్ తీసుకుందాం కొత్తది అంటుంది. మహా నాకు అర్జెంట్ పని ఉంది, నేను బయటకు వెళ్ళాలి, నువ్వు తీసుకొని వెళ్ళు, లేకపోతే రేపు ఇద్దరం కలిపి తీసుకుందాం అంటాడు అక్కీ. అంతలా ఏం పని ఉంది నీకు అని అడిగింది. మహా నాకు లేట్ అవుతుంది, నీతో వాదించే టైం లేదు. సరే ఇదిగో నీ ఫోన్ అంటూ ఇచ్చేస్తుంది మహా. బాయ్ మహా అని వెళుతుంటే ఆగు అక్కీ అని పిలుస్తుంది. మళ్ళీ ఏంటి అంటాడు అక్కీ. అంత కంగారు దేనికయ్యా నీకు? ఎందుకు పిలిచారంటే బామ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, త్వరగా వచ్చేయి, మళ్ళీ నన్ను 1,00,000 ప్రశ్నలు వేస్తారు, నువ్వు ఎక్కడ ఏ పని కోసం వెళ్ళావు అని. ఐ విల్ ట్రై అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతాడు అక్కీ. ఓ నో, ఇంత తొందర ఏంటి, నా సిమ్ తీసుకోవడం మర్చిపోయాను అనుకుంటూ బ్యాగ్ తీసుకొని అక్కీ వెనకాలే వెళ్తుంది మహా. అక్కీ ఫాస్ట్గా బయటకు వచ్చి లారాకి కాల్ చేస్తాడు. లారా చెప్పిన అడ్రస్కి ట్యాక్సీని పిలిచి వెళ్ళిపోతాడు అక్కీ. మహా వచ్చేసరికి అక్కీ వెళ్ళిపోతాడు. అక్కీ వెళ్ళిపోయాడు అని చిరాకు పడుతుంది మహా. వీడు ఎప్పుడూ అంతే, నన్ను ఇరిటేట్ చేస్తాడు అనుకుంటూ మొబైల్ షాప్కి వెళ్తుంది. మానస్ కూడా మొబైల్ షాప్లో ఉండడం చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది మహా. తమరి కోసమే మేడం గారు, కోపంతో పగలగొట్టారు కదా, అందుకే కొత్తది తీసుకుందామని వచ్చాను అంటాడు. నేను అందుకే వచ్చాను అంది మహా. ఇంకా నీకు శ్రమ వద్దులే, ఇదిగో ఆల్రెడీ నేను తీసుకున్నా అంటూ మొబైల్ మహాకి ఇస్తాడు. మహాకి ఫోన్ బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ మానస్, సో క్యూట్ అంటుంది మహా. నవ్వుతూ క్యూట్గా ఉంది, మొబైలా నేనా అంటాడు మానస్. ఇద్దరు అని సిగ్గుపడుతుంది మహా. మానస్ బిల్ పే చేస్తాడు, ఇద్దరు బయటకు వచ్చేస్తారు. మహా సిమ్ ఇవ్వు వేద్దాం అంటాడు మానస్. అక్కీ ఫోన్లోనే ఉంది మానస్, వాడు ఆఫీస్లో గోల చేశాడు, ఫోన్ త్వరగా ఇవ్వు, నేను బయటకు వెళ్ళాలి అంటూ. పోనీలే ఇంటికి వెళ్ళాక వేసుకో పద, అలా సరదాగా తిరిగి వద్దాం అంటాడు. లేదు మానస్, ఇప్పుడు కుదరదు, మా ఇద్దరి బామ్మలు మా ఇంట్లో తిష్ట వేశారు. అలా అంటావేంటి మహా అంటాడు మానస్. మరి ఇంకెలా అనాలి మానస్, ఈ అక్కితో వేగలేకపోతున్నా, వీళ్ళు ఊరికే కనిపెట్టేస్తారు మేము ఎలా ఉంటున్నామని, ఎంత మేనేజ్ చేసినా పెద్దవాళ్ళు ఊరికే కనిపెట్టేస్తారు మానస్ అంటుంది. యా నువ్వు చెప్పింది నిజమే, కేర్ఫుల్గా ఉండండి అంటాడు. అలానే, వీళ్ళు రాకుండా ఉంటే ఈ పాటికి ఫ్లాట్ వదిలి ఎప్పుడో వచ్చేదాన్ని అంటుంది మహా. మహా నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు,
చేయనులే, ఆ టైంకి అలా అనిపించింది. నువ్వు మాట్లాడాక అక్కి ఇల్లు వదిలి వెళితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో ఎక్స్ప్లెయిన్ చేశాక నా డెసిషన్ రాంగ్ అని అర్థమైంది. నేను డ్రాప్ చేయనా మహా అంటాడు మానస్. లేదు మానస్, నేను వెళ్తాను బాయ్ అంటూ మహా తన ఫ్లాట్కి స్టార్ట్ అవుతుంది. లారా చెప్పిన లొకేషన్కి వచ్చి వెయిట్ చేస్తుంటాడు అక్కి. హలో అక్కి అంది లారా. వెనక్కి తిరిగి చూస్తాడు. లారా చాలా స్టైలిష్గా నిలబడి ఉంటుంది. హిహిహి అని నవ్వుతూ లుకింగ్ హాట్ అంటాడు లారాని. ఇప్పుడు హాట్గా కనిపిస్తున్నానా? మార్నింగ్ ఆఫీస్లో కనిపించలేదా అంటుంది లారా. అప్పుడు కనిపించావు, కాకపోతే ఆ హాట్ వేరు ఈ హాట్ వేరు. ఏంటి అంది లారా. లారా దగ్గరకు వెళ్ళి నడుము చుట్టూ చేయి వేసి మీదకు లాక్కుంటాడు అక్కి. లారా అక్కి స్పర్శకు చలించిపోయి సైలెంట్గా అక్కి గుండెల మీద చెయ్యి వేసి అలానే అక్కి కళ్ళల్లోకి చూస్తుంది. చెప్పండి మిస్టర్ అక్కి, తేడా ఏమిటో అంటుంది. మార్నింగ్ నా మీద కోపంతో హాట్గా ఉన్నావు, ఇప్పుడు నన్ను కలిసిన ఆనందంలో ఇంకోలా హాట్గా కనిపిస్తున్నావు అంటాడు. ఇలాంటి మాటలకే కదా నన్ను పడేశావు అంది లారా. అరే నేను ఇలానే ఉంటాను, నువ్వే నా మాటలకు పడిపోయి ఇప్పుడు తప్పు నాది అంటే ఎలా అన్నాడు అక్కి. అంటూ నీరసంగా అంటుంది లారా. ఏంటి బేబీ డల్ అయ్యావు, రొమాన్స్ మోడ్లోకి తీసుకువెళ్ళనా నిన్ను అంటాడు. యూ అంటూ గుండెల మీద కొడుతుంది లారా. లారా 1 కిస్ అంటూ ముందుకు వెళ్తుంటే అక్కీని విడిపించుకొని సీరియస్గా చూస్తుంది. అదేంటి ఇప్పటిదాకా బాగానే ఉంది కదా, ఫేస్ ఏంటి అలా పెట్టింది అనుకుంటూ లారా ఏమైంది అంటాడు అక్కి. అక్కీని సీరియస్గా చూస్తూ నిన్ను దేనికి రమ్మన్నాను అంటుంది లారా. మాట్లాడడానికి అన్నాడు అక్కి. మరి నువ్వేం చేస్తున్నావు? రొమాన్స్ అంటూ నాలుక కరుచుకుని సారీ అంటాడు అక్కి. సారీస్ యాక్సెప్ట్ చేసే టైం అయిపోయింది అక్కి, నువ్వు నాకు సమాధానం చెప్పాల్సిన టైం వచ్చింది. వస్తుంది వస్తుంది, నాకు రోజులు ముడడానికి వచ్చాయి అనుకుంటూ లారా అంటాడు స్లోగా అక్కి. అక్కి నాతో రా అంటూ బెంచ్ మీద కూర్చోపెడుతుంది లారా. చెప్పు లారా అంటాడు అక్కి. నువ్వు చెప్పక్కి, ఏమైపోయావు ఇన్ని రోజులు? అది లారా అక్కి, నేను నిజం వినాలి అనుకుంటున్నాను. నేను అదే కనుక చెప్తే నన్ను చంపేస్తావు అనుకున్నాడు మనసులో అక్కి. అక్కి నిన్నే చెప్పు అంది లారా. లారా ఇప్పుడే కదా కలిసాం, సరదాగా మాట్లాడకుండా ఇదంతా ఎందుకు అంటాడు. ఇన్ని రోజులు నువ్వు నన్ను ఎందుకు కాంటాక్ట్ అవ్వలేదు అక్కి? నీ ఫ్రెండ్ జాన్ని ఎన్నిసార్లు నీ నెంబర్ అడిగానో తెలుసా? నాకు అన్నీ తెలుసు అనుకుంటూ సైలెంట్గా ఉంటాడు అక్కి. అక్కి నువ్వేం మాట్లాడావెందుకు? నిన్ను ఇక్కడికి పిలిచింది నాకు సమాధానం చెప్తావని, ఇలా మౌన పోరాటం చేస్తావని కాదు అంటుంది. హే న్యూ సీరియల్ కదా ఈటీవీలో అంటాడు అక్కి. అక్కి అంటూ గట్టిగా అరుస్తుంది లారా. ఓకే కూల్ అన్నాడు అక్కి. సరే అన్నీ వదిలే, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు నన్ను అంటుంది లారా. అక్కి నోట వెంట మాట రాదు. లారా అడగగానే నిన్నే అడిగేది అక్కి, పెళ్ళి గిల్లి లేదు అని తప్పించుకుందాం అనుకుంటున్నావా? మన రిలేషన్ స్టార్ట్ చేసే ముందు మనం ఏమనుకున్నామో మర్చిపోయావా అంటుంది. అక్కి లారాతో అన్నవి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. మహా కాలింగ్ బెల్ కొడుతుంది. రాజేశ్వరి వచ్చి తెరుస్తుంది. నానమ్మ ఎలా ఉన్నారు, ఈ రోజంతా బాగానే ఉందా అని అడిగింది మహా. బాగానే ఉంది మహా, మీ అమ్మమ్మ ఉండగా నాకు చిరాకు వస్తుందా అంటుంది. హహహ అయితే చక్కగా స్నేహితురాలతో ముచ్చట పెట్టావు అన్నమాట. అంతేగా అంతేగా అంటుంది జగదాంబ. మీ ఇద్దరు కూర్చోండి, మీకు టీ పెట్టిస్తాను అంది మహా. నువ్వు వచ్చి పెట్టి ఇచ్చేదాకా తాగకుండా ఉంటామా? ఎప్పుడో తాగేశాం, నువ్వు కూర్చో, నీకు కూడా పెట్టాము, వేడి చేసి తెస్తాము అంటుంది. బామ్మ నేను తెచ్చుకుంటానులే, మీకు ఇబ్బంది ఎందుకు అంటుంది మహా. నువ్వు కదా ఇప్పటిదాకా ఆఫీస్లో వర్క్ చేసి వచ్చి అలసిపోయింది, మేము కాదుగా అంటూ మహాని బలవంతంగా కూర్చోపెట్టి టీ వేడి చేసి ఇస్తారు. మహా సిప్ చేస్తూ ఇల్లంతా పరిశీలిస్తుంది. అంతా శుభ్రంగా ఉంటుంది. మహా అంతా గుర్తు చేసుకుంటుంది. పార్టీ అయ్యాక గొడవపడి ఇల్లంతా చిరాకు చేసింది. అదేంటి ఇంత నీట్ అయింది అంటే బామ్మ వాళ్ళు అంతా క్లీన్ చేశారా అనుకుంటూ నానమ్మ అమ్మమ్మ మీకు ఎందుకు ఈ పనులన్నీ, ఇల్లంతా చదిరారా అని అంటుంది. అవును మహా, నువ్వు వాడు ఆఫీస్కి వెళ్ళి అలిసిపోయి వచ్చి ఏం చేసుకుంటారు అని, మేము ఎలాగో ఖాళీయేగా అందుకే ఇదంతా చేశారా? ఈరోజు కాకపోతే రేపు చేస్తామనుకోండి అంది మహా. మీకు ఎందుకు ఇవన్నీ? అంటే ముసలివాళ్ళు పని చేయలేరు అని నీ ఉద్దేశమా? మీరు అర్థాలు మార్చకండి, నా ఉద్దేశం మీకు ఎందుకు ఈ పనులు, హాయిగా రెస్ట్ తీసుకోండి అని అంటుంది మహా. అమ్మ మహా ఏంటమ్మా ఇల్లంతా చండాలంగా ఉంటే ఎలా ఉండాలి అనిపిస్తుంది, అందుకే చేశాము, నువ్వు ఆవేశం తెచ్చుకోకు అంటారు. అయ్యో నానమ్మ మీరు అర్థం చేసుకోవడం లేదు నా బాధ,
మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అంది. మేము ఇష్టంగా చేశాము, ఇబ్బంది పడుతూ కాదు. అవును, ఇంతకీ మా విధవ ఎక్కడ అంటుంది జగదాంబ. రాజీ, నా మనవణ్ణి ఎలా పడితే అలా అంటే ఊరుకోను. అబ్బో, నీ మనవడి కన్నా ముందు వాడు నా మనవడు అంటుంది జగదాంబ. అబ్బా బామ్మ, ఆగండి. ఆ అక్కి గురించి మీరు ఎందుకు కొట్టుకోవడం? కొంచెం సైలెంట్ అవ్వండి. అక్కి ఏదో పని ఉంది అని వెళ్ళాడు, తర్వాత వస్తాను అన్నాడు అంటుంది మహా. డైలీ ఇంటికి లేట్గానే వస్తాడా అని అడుగుతుంది. లేదు బామ్మ, నేను అక్కి ఇద్దరం ఒకేసారి వస్తాం. అలానే. ఇంతకీ డిన్నర్కి నీకు వాడికేం చేయమంటావని అడుగుతారు. నానమ్మ, నేను చేస్తాను, మీరు వద్దులే అంది మహా. నీ అంత కాకపోయినా మేము బాగానే చేస్తాము అంటారు. నా ఉద్దేశం అది కాదు బామ్మ, మీకు శ్రమ ఎందుకు అని అంతే అంటుంది మహా. మహా, నువ్వు బాగా అలసిపోయావు అని అర్థమవుతుంది. ఈ రోజుకు మమ్మల్ని చేయనివ్వు, రేపటి నుండి నువ్వే చేయొచ్చు అంది బామ్మ. మీరు చెప్తే వినరు అని అర్థమైంది అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది మహా. అక్కి లారాకి ఇచ్చిన మాట గుర్తు చేసుకుంటున్నాడు. రీనాతో మాట్లాడుతూ తనని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఉంటాడు అక్కి. అప్పుడే రీనాని కలవడానికి లారా వస్తుంది. ఫస్ట్ టైం లారాని చూస్తాడు అక్కి. చూడగానే తన అందానికి దిమ్మ తిరుగుతుంది. ఎలా అయినా లారా ఒప్పుకుంటే తనతో డేట్కి వెళ్ళాలి అని తెగ ప్లాన్స్ వేస్తూ ఉంటాడు అక్కి. రీనా అక్కిని పరిచయం చేస్తుంది. లారా అక్కిని నవ్వుతూ పలకరిస్తుంది. అక్కి నవ్వుతూనే లారాని చూసి కన్ను కొడతాడు. లారాకి ఇలాంటివి నచ్చవు. ఒకళ్ళని మెయింటైన్ చేస్తూ ఇంకొకరితో అఫైర్స్ పెట్టుకునే వాళ్ళంటే చిరాకు. లారాకి అక్కిని చూస్తూ చీ అనే ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అక్కి స్మైల్కే పడిపోతారు అందరూ. ఫస్ట్ టైం లారా అక్కిని చులకనగా చూసేసరికి దిమ్మ తిరుగుతుంది అక్కికి. రీనా లారా పని ఉండి అక్కికి బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. వెళ్తున్న లారానే చూస్తున్నాడు అక్కి. జాన్ వచ్చి అక్కిని చూసి, ఏంట్రా రీనాని చూస్తున్నావా? ఇప్పటిదాకా నీతోనే ఉంది కదా, మిస్ అవుతున్నావా తనని అని అడుగుతారు. నేను లారాని చూస్తున్నా. కోక్ తాగుతున్నది వదిలేసి ఏంటి లారానా అని అడుగుతాడు జాన్. లారానే, ఇప్పుడే చూశాను ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి నాకు కావాలి, అయినా దానికే కోక్ పడేసుకోవాలా చెప్పు అన్నాడు అక్కి అంటూ ఆ టిన్ని తీసి డస్ట్బిన్లో వేస్తాడు. అక్కి, నువ్వు ట్రై చేయాలి అనుకున్నది మామూలు అమ్మాయిని కాదు, లారాని. ఓహో, అమెరికా ప్రెసిడెంట్ కూతురికి లైన్ వేసినట్టు ఏంటి నీ బిల్డప్? లారా రీనా ఫ్రెండ్, దానికే ఎందుకు ఓవర్ చేస్తున్నావు అన్నాడు జాన్ని అక్కి. నువ్వు అక్కడే మిస్టేక్ చేస్తున్నావు అక్కి. లారా మామూలు అమ్మాయిలా కాదు. ఆ అమ్మాయి ఇలా టైంపాస్కి లవ్ చేసే రకం కాదు. ట్రూ లవ్ కావాలి అని ఎప్పటి నుంచో చూస్తుంది. ఇప్పటి వరకు ఆమెకు ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా లేడు తెలుసా? ఓహో, స్టార్టింగ్ మనమే అన్నమాట, ఇంకా మంచిది అన్నాడు అక్కి. అక్కి, చెప్పేది విను, ఆ అమ్మాయితో అంత ఈజీ కాదు అంటాడు. సరే, ఈవినింగే రీనాకి బ్రేకప్ చెప్పి లారాకి ప్రపోజ్ చేసి నేనేంటో చూపిస్తాను అంటూ రీనా కోసం వెళ్తాడు అక్కి. రీనాకి బ్రేకప్ చెప్పేస్తాడు. అక్కడ అదంతా కామన్. అది కూడా అక్కి లాంటి ప్లే బాయ్ నుండి ట్రూ లవ్ కాదు అని తెలిసి మూవ్ ఆన్ అయిన రీనా పెద్దగా ఫీల్ అవ్వదు. ఈవినింగ్ పబ్లో లారాని చూస్తూ తన ముందుకు వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్తాడు. లారా నవ్వుతూ నువ్వు రీనా బాయ్ ఫ్రెండ్వి కదా అని అడుగుతుంది. ఇప్పుడు కాదు, ఇంతకు ముందు వరకు అంటాడు. అంటే ఇప్పుడు అని అడిగింది లారా. బ్రేకప్ అయింది అని చెప్తాడు. ఓహో, నీకు నచ్చినంతకాలం వాడుకొని వదిలేస్తే ప్రేమించే రకం అమ్మాయిని కాదు నేను. నాతో ఉండాలి అనుకుంటే నన్ను పెళ్లి చేసుకోవాలి. లవ్ రిలేషన్ అంటూ వదిలేస్తే ఊరుకోను. ఇంకో అమ్మాయిని కన్నెత్తి కూడా చూడకూడదు. లైఫ్లో నేనే నీ లవర్ని, వైఫ్ని. అలా ఇష్టమైతే చెప్పు, మన రిలేషన్ కంటిన్యూ చేద్దామంటూ యాటిట్యూడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది లారా. జాన్ నవ్వుతాడు ఇదంతా చాటుగా వింటూ. లారా వెళ్ళగానే చెప్పానుగా అక్కి, ఆ అమ్మాయితో అంత ఈజీ కాదు అని. అక్కికి ఎందుకో లారా చాలా నచ్చింది. తనతో రిలేషన్ కావాలి అనుకొని అన్నింటికీ ఓకే చెప్తాడు. లారా నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు రిలేషన్ స్టార్ట్ చేద్దాం అంటుంది. అక్కి అదంతా వదిలేసి నార్మల్గా ఉండిపోతాడు. ఆఫ్టర్ 1 ఇయర్ లారానే వచ్చి అక్కికి ప్రపోజ్ చేసి డేట్కి తీసుకువెళ్తుంది. అది పార్ట్ 1లో ఉందండి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అక్కి అదంతా గుర్తు చేసుకొని, లారా నేను మాట ఇచ్చినప్పుడు నువ్వు ఇంట్రెస్ట్ లేదు అన్నావు, ఆ తర్వాత నువ్వే వచ్చి ప్రపోజ్ చేసి డేట్కి పిలిచావు. అప్పుడు కూడా చెప్పాను నీకు లవ్ అంటే నా వల్ల అవ్వదుని. మేబీ నేను ప్రపోజ్ చేసినప్పుడు ఒప్పుకొని ఉంటే ఆలోచించేవాడిని. నువ్వు చెప్పినప్పుడు నేను లవ్ అది ఇది ఏం లేదు అన్నాను కదా.
అన్నాడు అక్కి. లారా కోపంగా అక్కి కాలర్ పట్టుకొని నువ్వు వద్దు అంటే వదిలేస్తాను అనుకున్నావా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సింది. రేపే మనం మీ ఊరు వెళ్తున్నామంటూ కోపంగా చెప్తుంది లారా. అక్కి షాక్లో ఉండిపోతాడు లారా మాటలకి. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. అక్కి పరిస్థితి ఎలా ఉందంటారు? ముందు నొయ్యి వెనక గొయ్యిలా ఉందా? అయినా లారా ఊరు వెళ్ళాల్సిన అవసరం ఏముందిలేండి, ఇక్కడే ఉంది కదా వాళ్ళ బామ్మ. వాళ్ళ ఫ్లాట్కి తీసుకొని వెళ్తే సరిపోతుంది, లైఫ్ సెట్ అయిపోతుంది అంటారా? లేకపోతే వాళ్ళ బామ్మ చేతిలో బడిత పూజ జరుగుతుంది అంటారా? అసలు లారా నిజంగానే వెళ్తుందా వాళ్ళ ఊరు? వాళ్ళ లవ్ని వాళ్ళ ఫ్యామిలీ ముందు చెప్తారా? అసలు ఏం జరుగుతుంది? లేకపోతే అక్కి మేనేజ్ చేస్తాడా? అక్కి ఎలా మేనేజ్ చేస్తాడు లారాని? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ముందు ఎపిసోడ్స్లో ఉంటుంది. అండ్ చాలా గ్యాప్ వచ్చింది కదా స్టోరీకి. ఒకసారి మీరు లాస్ట్ పార్ట్స్ అన్నీ కూడా ఒకసారి పైన చూసుకొని స్కిప్ చేసుకుంటూ అయినా చూసుకొని వెళ్తే మీకు స్టోరీ మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. అంతే, ఇంకేం లేదు. ఈవినింగ్ ఇంకో అప్డేట్ ఇస్తాను ఖచ్చితంగా. For more updates, do follow my story continues. Bye bye. Please do subscribe my YouTube channel.